ఎవరంట? మీరు. చూడండి పిల్లరా, మనము 2025 సంవత్సరాల క్రితం నుండి ఈ మాటలు తరచుగా వింటూ ఉన్నాం. మన పూర్వీకులు వింటూ వచ్చారు. మన కాల పరిమితంలో మనము కూడా వింటూ ఉన్నాం. నీవు గర్భాన్ని ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టేదవని డిక్లరేషన్ ఎంత క్లారిటీగా, ఎంత చక్కగా తెలియపరిచిందో దేవదూత. ఈ దేవదూత పేరేంటి తెలుసా? ఏం పేరు? గాబ్రియేల్. గాబ్రియేల్కి పేరేంటో తెలుసా? ఏం పేరు గాబ్రియేల్కి? వర్తమానికురాలు. వర్తమానం తెచ్చిద్ది. దేవుని దగ్గర ప్రజలైనటువంటి మనకి వర్తమానం తీసుకొచ్చింది గాబ్రియేల్ దూత. దేవుని దగ్గర నుండి ప్రజలైనటువంటి మనకి వర్తమానం తీసుకొచ్చింది. మరియ దగ్గరికి వర్తమానం తీసుకొచ్చింది. ఏమని తీసుకొచ్చిందో తెలుసా? నువ్వు గర్భాన్ని ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు. అక్కడ మరియతో చెప్పింది. మరొక చోట ఈ దేవదూత దిగివచ్చి సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూడండి, అక్కడ వాళ్ళకు తెలియపరిచింది వర్తమానం తెలిపే గాబ్రియేలు దూత. గాబ్రియేలు దూతగా వర్తమానం దేవుని సేవకుడి దగ్గర నుండి విశ్వాసుల దగ్గరికి వర్తమానం తీసుకెళ్లే విధానంలో నువ్వు ఉన్నావా? లేకపోతే అవమానకరమైనటువంటి మాటలు తెలియపరిచి అవమానకరమైనటువంటి మాటలు తెలియపరచడానికి నువ్వు ఉన్నావా? వర్తమానం తెలియపరచడానికి నువ్వు ఉండాలా? ఏంటి వర్తమానం తెలుసా? గాబ్రియేలు దూత ఏమి తెలియపరిచింది? గొర్రెల కాపర్లు ఎక్కడుంటారు? పొలంలో ఉన్నారు. వాళ్ళకి ఏం తెలియపరిచిందంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని తెలియపరిచిందే గాని ఇదిగో అక్కడ, ఇదిగో ఫలానా ఇంట్లో, ఇదిగో ఫలానా స్థలంలో అని చెప్పిందా? అక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో క్లారిటీగా ఉందని ఏంటంటే, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంతే, అదే తెలియపరిచింది. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళారు పిల్లారా. ఎక్కడికి వెళ్ళారు? యేసుని చూడాలని వెళ్ళారు, యేసుని కనుగొనాలని వెళ్ళారు. యేసుని చూశారు, కనుగొన్నారు. గంతులు, నిత్యానంద భరితులయ్యారు. వాళ్ళు సంతోషంతో గంతులు వేశారు. అందుకని వాళ్ళ కోసం ఒక పాట రాశారు. శ్రీయసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయోరేలో, నేడు పాయాక బెత్లెహేమయోరేలో, కన్నీయ మరియమ్మ గర్భమందున, హోయ్ కన్నీయ మరియమ్మ గర్భమందున, ఇమ్మానుయేలను నామమందునా, ఇమ్మానుయేలను నామమందునా, పొత్తి గుడ్డలలోన చుట్టబాడి లోక రక్షకుడు పుట్టినని వార్త చెప్పే. చూడండి, పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నాడంట. వీళ్ళు వెతుక్కుంటూ ఆ జన్మస్థలానికి వెళ్ళినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక పశువుల పాకలో ఒక తొట్టిలో పరుండబెట్టబడ్డాడంట ఆయన. వారు చెప్పినప్పుడు, దూత వీళ్ళకి తెలియపరిచినప్పుడు వీళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఏం కనపడ్డాడు? పొత్తి గుడ్డల్లో చుట్టబడి ఉన్నాడంట. ఈయన ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు. పిల్లారా చూడండి, తెలియపరిచినటువంటి వర్తమానము అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అయిపోయింది.